హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం ఇన్ఫినిక్స్ GT30 ఈ మొబైల్ ఉందిగా, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ మొబైల్ కూడా 5G మొబైలే, మీరు గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ సిమ్ 5Gని కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో యూజ్ చేసి, ఓకేనా. అంటే రెండు సిమ్లు కూడా మీరు 5G అనేది యూజ్ చేయొచ్చు. ఇది మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా. ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఇదే ఆప్షన్ అనమాట. మీరు ఏ మొబైల్లో కూడా ఇంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందలేరు. ముఖ్యంగా వీళ్ళు గేమింగ్ టార్గెట్ చేసి తీసుకొచ్చారనమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి, ఎవరైతే గేమ్స్ని బాగా ఇష్టపడతారో. దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటే, బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2304 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే 10-bit ప్యానెల్తో వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే దీంతో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి, మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే 90 FPS అయితే మీరు గేమింగ్ అనేది ఆడొచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే GT షోల్డర్ ట్రిగ్గర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. ఈ GT షోల్డర్ ట్రిగ్గర్స్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఏ మొబైల్లో కూడా లేవనమాట. అంటే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవనికే దీన్ని తీసుకొచ్చారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ హైలైట్ కూడా వీళ్ళు ఇదే చేశారు. ఏం చేశారు, మన బాక్స్ మీద కూడా ఏంటంటే 1.5K AMOLED డిస్ప్లే, అలాగే ఇన్ఫినిక్స్ AI ఫీచర్స్, అలాగే GT షోల్డర్ ట్రిగ్గర్స్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇవే బాగా హైలైట్ చేశారు కూడా వాళ్ళు అక్కడ. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB, అలాగే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఏంటంటే UFS 3.1 స్టోరేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ తీసుకొస్తే బాగుండు అనేది నా ఉద్దేశం అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుందాం. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 13 MP ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. డే లైట్లో ఓకే, కానీ నైట్ అయితే చాలా కష్టం అనమాట, అంత మంచి ఫొటోస్ రావు, అంత నాయిస్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX652 సెన్సార్ తో అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఇది కూడా 30 FPS, ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా గుర్తుపెట్టుకోండి. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, XOS 15 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. 5400 mm² వేపర్ కూలింగ్ కూడా దీనికి సపోర్ట్ అనేది చేస్తుంది. IP64 రేటింగ్ కూడా ఉంటుంది. 7.99 mm థిక్నెస్ ఉంటుంది. 187 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే చాలా మంది అడిషనల్ ఫీచర్స్ని వదిలేస్తారు. సో అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు చాలా కీ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,499 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 20,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ Day 1 ఆఫర్స్ వీళ్ళు ఏంటంటే మీకు 1500 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. ఏంటంటే ICICI క్రెడిట్ కార్డ్స్ మీద. అంటే ఏంటంటే ఈ మొబైల్ వచ్చేసి మీకు కేవలం 17,999 రూపాయలకు మాత్రమే వస్తుంది అనమాట. 18,000 రూపాయలకైతే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు గేమింగ్ పరంగా అయితే, గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా పరంగా ఆల్రౌండ్ మొబైల్ పరంగా అయితే కాదు కానీ, ఓకేనా. మీకు ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మరి ఎంత ఉంటుందో వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇక ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే ఆగస్టు 14 తారీఖు వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.